సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జీడీఆర్ పాఠశాలలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిథిగా హాజరైన గజ్వేల్ సిఐ రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. గెలుపోటములు సహజమని, ఓటమిని అనుభవంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే మంచి అలవాట్లు అలవర్చుకోవాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. Next, followed by harmony is lit on our school premises. May this light glow and believe in yourself and have dedication, try never quit. You will be a winner. संगठन गढ़े चलो, सुपंथ पर बढ़े चलो. And with the desire to participate in the of GDR school and true sportsmanship. జెండాలని కూడా ఓట్ తీసుకున్నారు. జెండా అక్కడ పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం. క్యాప్టెన్ CI Ravi Kumar sir to light the flame and hand over to our school founder Narasimha Reddy sir, a retired lecturer in electricals at Polytechnic and founder of GDR High School. फोटो Followed by Vice Captain V. Brunal Kumar Reddy, who is a Kho-Kho player and also practices Western dance and karate. By that time we'll stand and also know. I request all the teachers please come onto the stage and stand behind the desk. I request all the Contingent demands alertness and unspoken coordination. Let's witness a spectacle. మనం సెర్చ్ చేస్తుంటాం మొబైల్లో. దానికోసం కాదు, మనకు చదువు ఎంత అవసరం ఉందో దానికి చదువుకు సంబంధించింది ఎంత సెర్చ్ చేసుకొని స్కూల్లో చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోయినా కూడా మళ్ళీ సెర్చ్ చేసుకోవచ్చు. స్కూల్లో By Vice Captain Muhammad Suban, who is an kabaddi player. Here comes the house of samurais marching glorious and significant. ప్రయత్నం చేయండి. ఓటమి అనేది రేపు గెలుపుకు మెట్టు అని దాని సహకారంతో ముందుకెళ్ళాలి. ఈ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, చెస్ అండ్ రన్నింగ్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఉన్నట్లున్నాయి. ప్రతి దాంట్లో అందరూ ఏదో పార్టిసిపేట్ చేసినామని అనకుండా నీ వంతు కృషి చేస్తే అది మనసు పెట్టి విజయం సాధిస్తుంది. మనసు పెట్టి ఆడితే విజయం సాధిస్తుంది. దీనికి టీమ్ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. టీమ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ ప్లాన్ లేకుండా మీరు విజయం సాధించలేరు. క్రికెట్ కానీ, షటిల్ కానీ, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, కబడ్డీ, ఖోఖో, ఇవి చెస్ అండ్ క్యారమ్స్, ఇవి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ డిసిప్లిన్ అంటే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఆ తర్వాత డిసిప్లిన్ వస్తుంది, ఆ తర్వాత చదువు వస్తుంది. ముఖ్యంగా గౌరవించడం నేర్చుకోవాలి. మీరు ఏం చేస్తారు, తల్లిదండ్రులకు ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఇంట్లో ఎట్లా ఉంటారంటే ఏదో ఇట్లా వెళ్ళి బ్యాగ్ వేసేసి బుక్స్ పడేసి షూ ఇప్పేసి. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ 1991లో అయింది. అప్పటికి 35 ఇయర్స్ అవుతుంది. ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి చదువుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఎన్నో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. చాలామంది ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, రైల్వేస్లో కూడా ఉన్నారు. అండ్ ఇంకొక ఇక్కడ చదువుకొని వెళ్ళినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఏసీపీ గారు రావాలి కానీ వారు రాలేని కార్యం వలన సిఐ విజయ్ కుమార్ గారు వచ్చారు. అండ్ ఎస్జిఎఫ్ అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అందుకోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అలాగే పేరెంట్స్ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళకు కూడా స్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఆడుకోవచ్చు, వాళ్ళు కూడా ఉల్లాసంగా ఉండొచ్చు. ధన్యవాదాలు. దాంట్లో ఎస్టాబ్లిష్ చేశాము. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా చక్కటి విద్యను అందిస్తూ స్కూల్లో పిల్లలందరికీ ఎంతోమంది ఈ పాఠశాల నుండి పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు.
కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఇంకా ముందు కూడా ఇలాగే చేస్తూ మా ముందు తరాల మా పిల్లలకు కూడా ఇదే కూడా మేము వంశపారంపర్యంగా వాళ్ళకి అప్పచెప్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను.